వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇస్రో చేపట్టిన SSLV D3 విజయవంతం కావడం దేశానికి గర్వకారణమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం హర్షించదగ్గ విషయమని డిప్యూటీ సీఎం ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈ వాహన నౌక నింగిలోకి దూసుకెళ్లి AOS-8 ఉపగ్రహాన్ని కక్షల్లోకి ప్రవేశపెట్టిందని తెలిపారు. ఉపగ్రహాలను రూపొందించి వాటిని కక్షల్లోకి ప్రవేశపెట్టేందుకు మన అంతరిక్ష నిపుణులు దేశం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఉపగ్రహం ద్వారా పర్యావరణం, ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలను పర్యవేక్షించడం సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసిన శాస్త్రవేత్తలకు హృదయపూర్వక అభినందనలు. అంతరిక్ష రంగంలో దేశం గర్వించేలా ఎప్పటికప్పుడు మన కీర్తిని ఇనుమడింపజేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా SSLV D3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ ఉదయం సరిగ్గా 9:17 శ్రీహరికోటలోని షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి భూ పరిశీలన ఉపగ్రహం EOS-8తో కూడిన రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఇది SSLV D3 EOS-8 మిషన్ యొక్క 3వ మరియు చివరి ప్రయోగం. దీంతో శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. SSLV D3 రాకెట్ బరువు 119 టన్నులు, ఎత్తు 34 మీటర్లు మరియు వెడల్పు 2 మీటర్లు. భూ ఉపరితలం నుంచి 475 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్షల్లో ప్రవేశపెట్టేందుకు ఉపగ్రహాన్ని రూపొందించారు. EOS-8 ఉపగ్రహం బరువు 175.5 కిలోలు. ఇస్రో శాస్త్రవేత్తలు ఉపగ్రహంలో 3 పేలుళ్లను అమర్చారు. ఈ ఉపగ్రహం భూ పరిశీలన, విపత్తు పర్యవేక్షణ, పర్యావరణ పరిరక్షణ మరియు రక్షణ రంగానికి సంబంధించిన సేవల కోసం రూపొందించబడింది. ఏడాది పాటు సేవలు అందించేలా దీన్ని రూపొందించారు.